అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక రోజు ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత 2 వారాల నుంచి శోధన అనే అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువైన క్రీస్తు వారు అరణ్యంలో వెళ్ళిన శోధనల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అపవాది ఆది కాలం నుంచి కూడా, అనాది నుంచి కూడా వాడి యొక్క శోధనలు ఎలా ఉంటాయి అని అంటే, మనకి వాక్యంలో చూస్తాం. మొదటి యోహానులో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ 3 విషయాల గురించి మనకు తెలుసు. ఏ వ్యక్తిని కానీ, ఏ విశ్వాసిని కానీ మొదటి నుంచి కూడా వాడు శోధించేది ప్రధానంగా ఈ 3 అంశాల మీదనే ఆధారపడి ఉంటాయి. మనం గడిచిన వారంలో కూడా శరీరాశ అనే అంశం మీద మనం యాక్చువల్గా ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు వారు శోధింపబడింది శరీరాశ. అంటే నీకెందుకు ఈ అవసరత వచ్చింది? నువ్వెందుకు ఆకలి కొనాలి? నువ్వెందుకు ఇంత కష్టపడాలి? హ్యాపీగా తినొచ్చు కదా, ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా. అంటే శరీరము మీద ఉన్న ఆ మక్కువను, శరీరం మీద ఉన్న ఆ ఆశలను ప్రేరేపించేదిగా అపవాది మొదటి శోధనను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే శోధన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. అందరూ ఈ శోధన గుండా వెళ్ళిన వాళ్ళే. శరీర ఆశ, శరీరానికి కావాల్సిన అవసరతలు తీర్చుకోవడానికి, సుఖించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, తృప్తి కలిగిన జీవితం జీవించడానికి. అది మొదటి శోధన అయితే, ఈరోజు మనం నేర్చుకోబోయే మరొక ప్రాముఖ్యమైన అంశము జీవపు డంబము. అంటే బోస్టింగ్, గొప్పగా చెప్పుకోవడం. ఈ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి. అపవాది క్రీస్తు వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్తున్నాడు. మరొక చోట యెరూషలేముకు అని రాయబడింది. ఆయనను పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళిపోయాడు. ఇది ఎలా సాధ్యము? వాళ్ళు ఉండేది ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు కదా. క్రీస్తు వారు అరణ్యంలోకి కొనుక్కోబడ్డారు. 40 దినాలు అక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు వారిని శోధకుడు అపవాది పరిశుద్ధ పట్టణానికి తీసుకుని వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఎలా తీసుకువెళ్ళిపోయాడు ఆయనని? యెరూషలేముకు వెళ్ళిపోయారా వాళ్ళు? అంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నారు, శరీరముతో ఉన్నారు కదా. శరీరముతో ఉన్న ఆయనను అపవాది తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలా తీసుకొని వెళ్ళిపోయాడు అంటే, క్రీస్తు వారు 100% పరిపూర్ణమైన దేవునిగా, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. క్రీస్తు వారు 100% 100% పరిపూర్ణమైన మనిషిగా కూడా ఈ లోకంలో జీవించాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. సాతాను, అపవాది ఆత్మస్వరూపే, తను కూడా ఆత్మలోనే ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వారు కూడా ఆత్మదేవుడే. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి, ఆత్మానుసారమైన విషయాలకు సంబంధించినవి. సో క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత శోధిస్తూ ఉన్నప్పుడు వారు ఆత్మలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆత్మ ద్వారా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటిని కూడా మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ ఆత్మలు అంటే నిజంగా చెప్పాలి అంటే, అక్కడ శరీరముతో క్రీస్తు వారిని తీసుకువెళ్ళిందా లేకపోతే ఆత్మతో తీసుకువెళ్ళిందా అనే విషయం మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఒక రెఫరెన్స్ను చూపించి మీకు ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. క్రీస్తునందున్న ఒక మనుష్యును నేను ఎరుగదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేను ఎరుగను,
శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట, ఒక వ్యక్తి నాకు తెలుసు అంటే యాక్చువల్‌గా తన గురించి చెప్పుకుంటున్నాడు కానీ, పౌలు గారు నేనే అని తను చెప్పుకోవట్ల. ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆ వ్యక్తి మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. పరలోకానికి తీసుకొని వెళ్ళిపోబడ్డాడు. ఆ వ్యక్తి శరీరముతో వెళ్ళాడా? లేకపోతే శరీరము లేక వెళ్ళాడా? అన్న విషయం అయితే నాకు తెలీదు. అది దేవునికే తెలుసు. అంటే పరసంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, పౌలు గారు మాట్లాడుతున్న మాట తన గురించి చెప్పుకోకుండా ఒక వ్యక్తి నాకు తెలుసు అని చెబుతూ, అందుకనే కిందికొచ్చినప్పుడు నాకున్న ఈ ప్రత్యక్షతల గురించి నేను బోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను అతిశయపడాల్సిన అవసరం ఉంది. కానీ నేను అతిశయపడను. అతిశయపడకుండునట్లు నా శరీరంలో ఒక ముల్లు ఉంది అని అంటున్నాడు. అంటే డైరెక్ట్‌గా పౌలు గారు పరలోకానికి వెళ్లి అక్కడ క్రీస్తు వారి చేత బోధించబడిన వాడు పౌలు గారు. అందుకనే అంత గొప్ప ప్రత్యక్షతలు పౌలు గారికి ఉన్నాయి. సో, అది తర్వాత విషయం అయితే, అక్కడికి వెళ్ళింది ఏ విధంగా వెళ్ళాను అనే విషయము నేను చెప్పను. అది నాకు తెలీదు. ప్రభువుకే తెలుసు. నేను శరీరంతో వెళ్ళానా? ఆత్మలో వెళ్ళానా? అనే విషయం నాకు తెలీదు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇందాక మనం చూసిన ఈ మత్తయి సువార్తలో వాక్య భాగం కూడా క్రీస్తు వారు శరీరముతో వెళ్లారా? లేకపోతే ఆత్మలో వెళ్లారా? అన్న విషయం మనకు ఖచ్చితంగా తెలీదు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒక క్షణంలో ఒక చోట మరొక చోట రాయబడింది. ఒక క్షణంలో రాజ్యాధికారం అంతా కూడా ఆయనకు చూపించాడు అని రాయబడింది. ఒక్క నిమిషంలో ఎలా చూపిస్తాడు? అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆత్మలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. ఎగ్జాక్ట్‌గా అపవాది సాతాను నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో కూడా ఇదే తీసుకొనొస్తాడు. ఇదే జరుగుతుంది. క్రీస్తు వారిని ఆయనను పట్టణానికి తీసుకువెళ్ళిపోయాడు. పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకొని పోయి, అక్కడికి తీసుకొని పోయాడు ఒక్క నిమిషంలో ఆత్మలో. నీ జీవితంలో మనల్ని కూడా అపవాది ఆత్మలోకంలోకి తీసుకొని పోయి నిన్ను నన్ను శోధిస్తాడు. ఈనాడు కూడా శోధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరందరూ కూడా హిమాలయ పర్వతాల మీద ఉన్నారు అని చెప్పేసి అన్నాననుకోండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఎక్కడున్నారో ఒక ఊహలోకి వెళ్ళిపోతాం కదా! మనం అక్కడ క్షణంలో కూడా హిమాలయ పర్వతాలలో ఉన్నట్టు, ఆడ చల్లగా, చలిగా ఉన్నట్టు వాటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒక్క నిమిషంలో హైదరాబాదులో చార్మినార్ దగ్గర చూస్తూ నిలబడ్డారు అన్నాననుకోండి. ఎదురుగా మీకు చార్మినార్ ఉంటుంది. అంటే ఎంత ఫాస్ట్‌గా మన ఆలోచనలు ప్రభావితం చేయబడతాయి. ఎంత ఫాస్ట్‌గా మనము కావాలనుకున్న వాటిని ఆత్మలోకంలో పొందుకొని తృప్తి పడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు. కదండీ! ఒక హీరో గురించి మనం ఆలోచన చేసినా, ఒక హీరోయిన్ గురించి ఆలోచన చేసినా, ఒక కారు గురించో, ఒక బంగ్లా గురించో, దేని గురించి మనం ఆలోచన చేసినా మనల్ని అపవాది అక్కడికి ఒక నిమిషంలో తీసుకొని వెళ్తాడు శోధించడానికి. జరగట్లేదా మన జీవితాలలో? ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉన్నాం. ఇంట్లోనే ఉన్నట్టుగానే ఉంటాం. కానీ మనం ఎక్కడికో వెళ్ళి ఉంటాం. ప్రపంచాన్ని చుట్టి వచ్చే అవకాశం కూడా మనకుంది. ఒక్క నిమిషంలోనే. ఇది ఒక శోధన. మనకు కాని దానిని మనము పొందుకోవాలనుకున్న దానిని వాడికి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? నాకది కావాలి, ఇది కావాలి అంటే బోస్టింగ్ అన్నమాట. నేను దానిని సంపాదించుకోవాలి, దానిని సంపాదించుకోగలను, కారును సంపాదించుకోగలను, బంగళాను సంపాదించుకొని ఎందుకు చేయకూడదు? నువ్వెందుకు గొప్పగా ఉండకూడదు? అనేసరికి మన ఆలోచనలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి. ఒక్క నిమిషంలో మనల్ని వాడు తీసుకొని వెళ్ళిపోయి శోధించడానికి, ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కదండీ! క్రీస్తు వారిని తీసుకుపోయిన వాడు నిన్ను, నన్ను, మనల్ని తీసుకువెళ్ళట్లేదా? ఖచ్చితంగా తీసుకువెళ్తున్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడ కిందికి దూకితే ఏం గొప్ప ఉంది ఇక్కడ అని అంటారేమో. కిందికి దూకితే నా దేవుడు నన్ను కాపాడుతాడని గొప్ప. అదే కదా అంటుంది అక్కడ, నువ్వు కిందికి దూకు, దేవాలయం కిందికి దూకితే నిన్ను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదం ఎల్లప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. నువ్వు దూకేసి నీ దేవుడు నిన్ను కాపాడుతాడుగా. ఎంత గొప్ప పని చూసావా? నీ దేవుడు దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు. నీకేం కాదు.
కదా! బోస్టింగ్. ఇట్లాంటి ఒక అంశాన్ని మనము చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక జంట గురించి రాయబడింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఈ విషయం తెలుసు. అననీయ, సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. దానికంటే పైన ఒక విషయం గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది అక్కడ? బర్నబా గారి గురించి రాయబడింది. బర్నబా గారు ఏం చేశారంటే తనకున్న భూమిని అమ్మి మొత్తం అమౌంట్‌నంతా తీసుకొనొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టారు. అప్పుడు ఆదిమ సంఘంలో జరుగుతున్న సంఘటనలేంటంటే వారికి ఉన్నది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకు ఇష్టమైతే వాళ్ళకు కలిగి ఉన్నది వారికి అంటే బలవంతంగా కాకుండా వారికి కలిగి ఉన్నది అమ్మి అపోస్తుల పాదాల వద్ద పెట్టేవారు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమానంగా వాటిని పంచుకుని లేకపోతే వారి అవసరతలు తీర్చుకునేవారు. ఏ ఒక్కరు కూడా అంటే కొదువతో ఉండడానికి వీల్లేదు అనే ఒక ఉద్దేశ్యంతో అక్కడ అపోస్తలులు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బర్నబా గారు తనకు ఉన్న భూమిని అమ్మేసి మొత్తం వెలనంతని తీసుకొనొచ్చి వారి ముందర పెట్టినప్పుడు అక్కడ బర్నబా గారికి ఒక కొద్దిగా హెచ్చింపొచ్చింది. బర్నబా గారి గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గొప్పవాడు. దాని గురించి తను ఆలోచన చేయకుండా తన భూమిని అమ్మాడు కానీ, తనకేదో గొప్పతనం రావాలి అని తను ఆలోచన చేయలేదు కానీ, ఆ క్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆజ్ఞకు విధేయత చూపించాడు బర్నబా గారు. అక్కడ ఒక జంట ఆ విషయాన్ని గమనించింది. భార్యాభర్తలు చూశారు. వాళ్ళు కూడా తమకు కలిగి ఉన్న భూమిని అమ్మారు. తాము కలిగిన భూమిని అమ్మి కొద్దిగా పక్కకు పెట్టుకున్నారు. కొద్దిగా పక్కకు పెట్టుకొని మేము మాకు వచ్చినదంతా మీ వద్ద పెడుతున్నాము, మీకు ఇచ్చేస్తున్నాము, పరిచర్యకి ఇస్తున్నాము అన్నట్టుగా తీసుకొనొచ్చి మన పేతురు గారి వద్దకు పెట్టినప్పుడు పేతురు గారు అడుగుతున్నారు కదా! అక్కడ మాట్లాడుతున్నారు. అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మొత్తం ఇచ్చినట్టుగా వాళ్ళు అక్కడ అందరికీ చెప్పుకుంటున్నారు. మాకు కలిగి ఉన్న ఆస్తిని, మాకున్న దానిని మీకు ఇచ్చేస్తున్నాము. పరిచర్యకి ఇచ్చేస్తున్నాము. అందరికీ ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మాకు కలిగి ఉన్న దాన్ని మేము ఇస్తున్నాము. మాకు కలిగిన దానిని మీకు ఇస్తున్నాము. గొప్ప చెప్పుకోవడానికి అందరి నోట నానడానికి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది అననీయ, సప్పీరా జీవితంలో. వాళ్ళు అమ్ముకొని కొద్దిగా పెట్టుకున్నాము, కొద్దిగా ఇస్తున్నాము అని చెప్పింటే బానే ఉండేదేమో. అలా చెప్పలా. అలా చెప్పకుండా పరిచర్య నిమిత్తము దేవుని రాజ్యమును విస్తరించడానికి మా వంతుగా మేము కలిగి ఉన్నదంతా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మాకేం లేదు అన్నట్టుగా. అందరూ చెప్పుకోవడానికి వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జరిగిన విషయం మనకేంటో తెలుసు. ఇది ఒక శోధన. వాళ్ళు చేసిన పని మంచిదే. దేవుని రాజ్యంలో విస్తరించడానికే, దేవుని రాజ్యాన్ని విస్తరించడానికే, పరిచర్య చక్కగా జరగడానికే. కానీ వాళ్ళు చేస్తున్న పని సరైన క్రమంలో యథార్థంగా, నమ్మకంగా చేసుంటే బాగుండేది. అలా చేయకుండా వాళ్ళు ఏదో పొందుకోవడానికి, ఏదో గొప్ప పేరు వాళ్ళకు రావడానికి ఇదేంటి సొంత జ్ఞానమేక, సొంత శక్తిక, సొంత ఆలోచనల ద్వారా వాళ్ళు చేసిన ఆ ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోయినట్టుగా చూస్తున్నాం. ఇది అపవాది మనల్ని శోధిస్తున్న ఒక అంశము. గొప్పలు చెప్పుకునే ప్రయత్నము. కిందికి దూకితే నీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తా నీకేం కాదు. నువ్వెంత గొప్పవాడివైపోతావు అప్పుడు అందరి ఎదుట. నువ్వు దేవుని కుమారుడవని అందరితో పిలిపించుకుంటావు అప్పుడు. అందరికీ తెలిసిపోతుంది. దేవుని కుమారుడని అందరికీ తెలిసిపోతుంది. నువ్వు దేవుని కుమారుడవైతే మరొక డౌట్ కదా! నువ్వు దేవుని కుమారుడవైతే దూకేసేయి. ఇది మన జీవితాలలో కూడా జరుగుతుందేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. జరుగుతుందేమో కాదు. ఖచ్చితంగా ఏదో ఒక విషయాలలో మనము గొప్పలు చెప్పుకోవడానికి లేకపోతే మనల్ని అందరూ అనుకోవాలని మన పేరును లేకపోతే మన పరిచర్యను లేకపోతే మన దాని గురించి ఏదో మన విశ్వాసం గురించో వేరే వాళ్ళు చెప్పుకోవడానికి మనం అప్పుడప్పుడు కొన్ని హింట్లు ఇస్తుంటాం. కొన్ని క్లూలు ఇస్తుంటాం. దానివల్ల నేను అలా చేయడం వల్ల ఇలా జరిగింది. ఇలా జరగడం ఇది చేయడం ఇలా జరిగింది. ఆ సేవకుడు, ఆ విశ్వాసి లేకపోతే ఇలా అయిపోయేవాడు. అంటే వాళ్ళు చెప్పుకోవాల్సింది పోయి మనమే చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఒక శోధన. దేవుడు దానిని ఇష్టపడడు. దేవుని కార్యం అది. దేవుని చిత్తం అది. దేవుని ప్రణాళిక.
మనల్ని వాడుకుంటున్నాడు అంతే. ఆ బోస్టింగ్ అనేది, ఆ గొప్ప చెప్పుకోవడం అనేది ఒక విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఎదురయ్యే ఒక సంఘటన. కానీ అదొక శోధన అన్న విషయము ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకువెళ్తాడు. ఏదేదో చేసే ప్రయత్నం చేస్తాడు. అన్నిటిని చూపిస్తాడు. మనల్ని గొప్పగా చెప్పుకునేవాడు. ఈ విధంగా చేస్తే నీకు ఈ పేరొస్తుంది కదా! ఈ విధంగా చేయొచ్చు కదా! ఈ విధంగా ఏదో ఆలోచనలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. సరే బానే ఉంది. పైకి తీసుకువెళ్ళాడు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? కిందికి దుముకుము అంటున్నాడు. క్రిందికి దూకేయి అంటున్నాడు. ఎందుకు క్రిందికి దూకి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తోసేయొచ్చు గదా! క్రీస్తు వారిని. అక్కడి దాకా ఎందుకు తీసుకువెళ్ళాడు? కిందికి దూకమా అని చెప్పే బదులు ఆయనను తోసేయొచ్చు కదా! అలా చేయడు వాడు. అపవాది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతంగా తప్పు చేసేలా, పాపం చేసేలా చేయనే చేయడు. ఏం జరుగుతుందో తెలుసు. కిందికి తోసేసాడనుకోండి అప్పుడు అపవాది క్రీస్తు వారిని కిందికి తోసేస్తే అక్కడ అప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసు. ఎందుకు? అది క్రీస్తు వారు చేసిన పని కాదు కాబట్టి, మరో వ్యక్తి ద్వారా బలవంతంగా తోసివేయబడ్డాడు కాబట్టి, అప్పుడు ఖచ్చితంగా దేవదూతలు ఆయనను రక్షిస్తారు. అంటే యాక్సిడెంటల్‌గా మనకు తెలియకుండా మనం ఏదైనా అపాయంలో చిక్కుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని దూతలు లేకపోతే దేవుడు మనల్ని కాపాడతాడు. మనంతకు మనము దానిని చేయకూడదు. అంటే అప్పుడు శోధనకు లొంగిపోయినట్టు అననమాట అర్థం. ఇప్పుడు అననీయ, సప్పీరాలకు ఆలోచన వచ్చి ఉండొచ్చు. నేను కొద్దిగా దాచిపెట్టుకొని వాళ్ళకిచ్చేస్తే నాకు గొప్ప పేరొస్తుంది. మంచిగా అందరూ మా గురించి గొప్పలు చెప్పుకుంటారు. మాకొక నెక్స్ట్ లెవెల్‌లోకి మేమెళ్ళిపోతాం. కదా! అని వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ ఆ వచ్చిన ఆలోచనను వాళ్ళు సప్రెస్ చేసి వినకుండా తమకు కలిగిన దానినంతా ఇచ్చేసింటే బాగుండేది. కదా! వాళ్ళు ఆ శోధనకు లొంగిపోయారు. ఇక్కడ కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే దూకేమని తోసేయడు. తోసేస్తే ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవదూతలు కాపాడతారు. కానీ అక్కడ జరుగుతుంది నీ అంతకు నువ్వే. వాడు చేస్తున్న పనేంటంటే మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చూపించేసి మన కంటిని మన వేలితోనే పొడిచే ప్రయత్నం చేస్తాడనమాట. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? మనల్ని బలవంతంగా శోధనలోకి నెట్టివేయడు. పాపము చేపించాడు తను చేయి పట్టుకొని. మనల్ని ప్రేరేపిస్తాడు. ఏం జరుగుతుందో వాడికి తెలుసు. తర్వాత ఏం చేస్తే ఆ అపవాది ఒకవేళ అలా చేస్తే క్రీస్తు వారు కాపాడుతారు. కానీ తోసివేసినందుకు అపవాదికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. శిక్ష ఉంటుంది. ఆ విషయం అపవాదికి తెలుసు. అందుకని అలా చేయడు. బలవంతంగా చేయడు. బలవంతంగా చేయడు కానీ మనము చేసేలా శోధిస్తారు పదే. మనకు ఏ బలహీనత ఉందో అదే అంశాన్ని ఒక్క నిమిషంలో మన కళ్ళ ముందుకు తీసుకొనొస్తాడు. లేకపోతే మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తాడు. శోధించేలా ప్రయత్నం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్‌ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మనందరికీ తెలిసిందే. నంబర్స్‌లో 22వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి 25 అధ్యాయాల వరకు ఒక సందర్భం గురించి ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలీయులు ఆ సందర్భం గురించి మీరు తర్వాత చదవండి. నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత మోయాబు అనే ప్రాంతానికి వస్తారు. ఎరుకోకు ఎదురుగా ఉన్న మోయాబు మైదానం వద్దకు వచ్చినప్పుడు ఒక గొప్ప జన సమూహం కదా వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చి మోయాబు ప్రాంతంలో ఆ మైదానంలో వాళ్ళు సేద తీరుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని మోయాబును పరిపాలన చేస్తున్న రాజు బాలాకు. ఈ బాలాకు వాళ్ళని చూసి భయపడతాడు. ఇశ్రాయేలీయులను మోయాబు ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న బాలాకు ఇశ్రాయేలీయులను చూసి భయపడిపోతాడు. వీళ్ళు నా దేశాన్ని జయించేస్తారు. నా దేశాన్ని అంటే అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక ఉపమానం మాదిరి. దేంతో పోలుస్తున్నారు అనంటే మనల్ని 4వ వచనంలో మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు పీతిక పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయుననిది. అంటే మనల్ని సమూలంగా నాశనం చేస్తారు అనే ఒక భయం పుట్టుకుంటుంది రాజుకి, బాలాకుకి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళని జయించాలి లేకపోతే
వాళ్ళు మనల్ని మన మీదకి దండెత్తకూడదు. కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు అక్కడ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాముని పిలిపించి, ఇదిగో ఫలానా వాళ్ళు వచ్చారు, మా దేశాన్ని నాశనం చేసేస్తారు. కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడి వాళ్ళను శపించు. వాళ్ళను మీరు శపించినప్పుడు వాళ్ళను మేము జయించడానికి కావాల్సిన శక్తిని మేము పొందుకుంటాం. కాబట్టి వాళ్ళని శపించు అని చెప్పేసి కొంతమందిని పంపించేసి బిలాము వద్దకు పంపించినప్పుడు, బిలాము వాళ్ళని ఒకరోజు రాత్రి అక్కడే పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, "నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు" అని చెప్తే ఆ వ్యక్తి వెళ్ళి, "నన్ను దేవుడు పర్మిషన్ ఇవ్వలా, నేను రాను" అని వాళ్ళెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమందిని పంపించి ఎక్కువ డబ్బును పంపిస్తాడు. ఎక్కువ డబ్బును చూసుకున్న తర్వాత బాలాకుకు ఒక ఆశ పుడుతుంది. సరే మీరుండండి, నేను మరొకసారి దేవుడిని అడుగుతాను అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేస్తే, అది కూడా దేవునికి ఇష్టంలా. ఆల్రెడీ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి అడుగుతున్నా అంటే డబ్బును చూసి, అందుకు సరే నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను శపించమని రాజు ఒక చోటికి తీసుకువెళ్ళినప్పుడు, ఈ విషయం మనకు తెలుసు. బాలాకు ఏ సందర్భాలలో ఏ ప్రాంతము నుండి వాళ్ళను చూసి శపించడానికి నిలవబడ్డాడో, ఆ క్షణంలో బాలాకు నోట నుంచి వచ్చిన మాట క్షమించండి, బిలాము ప్రవక్త బిలాము నోట నుండి వచ్చిన మాట శాపవచనము కాదు కానీ ఆశీర్వాదమే వస్తుంది. బిలాము శపించడానికి బాలాకు తనను తీసుకొని వెళ్తే ప్రేరేపించి డబ్బులతో చూపించి శపించమని తీసుకుని వెళ్తే, తన నోట నుంచి వచ్చిన మాట మాత్రం ఆశీర్వాదము కదా, ఆశీర్వదించాడు. అంటే వాళ్ళు ఇజ్రాయేలీయులను ఆశీర్వదించడము అసాధ్యము అనే విషయము బిలాముకు అర్థమైపోయింది. ప్రతి చోట కూడా ఆశీర్వదిస్తున్నావు, నన్ను అది శపించమంటే నువ్వేంటయ్యా ఆశీర్వదిస్తున్నావు అని అంటే, ఇదిగో ఇది నా చేతిలో లేదు, దేవుడు ఈ విధంగా నన్ను పలికిస్తున్నాడని దేవుడు చెప్పేసి అక్కడి నుంచి బిలాము వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి 24వ అధ్యాయము చివరిలో ఒక మాట చదువుతాను. 25వ వచనము. 24వ అధ్యాయము 25వ వచనం. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవన వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆశీర్వదించాడు. ప్రతిసారి ఆశీర్వచనములే వచ్చాయి తన నోటి నుంచి. వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళిపోయిన తర్వాత 25వ వచనంలో జరుగుతున్న ఒక విషయాన్ని చదువుతాను. 25వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. బిలాము వెళ్ళిపోయాడు, బాలాకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నెక్స్ట్ వెంటనే జరుగుతున్న సంఘటన 25వ అధ్యాయంలో మోయాబీయులతో ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు జరిగింది ఇది? ఈ సందర్భం ఎలా వాళ్ళు వ్యభిచారం చేశారు వాళ్ళతో అని అంటే, అక్కడ వెళ్తూ బిలాము బోధ అని మనం చూసాం కదా. ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను మీకు. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధ అనే మాట ఒకటి ఇక్కడ కనపడుతుంది. ఏంటి బిలాము బోధ? బాలాకునకు బిలాము ఒక బోధ చేసి వెళ్ళాడు. వెళ్తూ అయ్యా, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వారిని ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా శపించలేరు. వారి మీదికి ఏ వ్యక్తి కూడా దండెత్తలేరు, జయించలేరు. వారి పక్షముగా ఉన్నవాడు దేవుడు. అయితే నువ్వు ఒక పని చేయొచ్చు. వారిని మీదికి ఎవరైనా దండెత్తితే దేవుడు ఊరుకోడు. వారిని ఎవరైనా శపించే ప్రయత్నం చేస్తే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి ఊరుకోడు. అది అసాధ్యము. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఏం పని చేస్తావంటే వారిని ప్రేరేపించు. వెళ్తూ బాలాకుకి ఏం చెప్పా, వాళ్ళంతకు వాళ్ళే నాశనం అయ్యే విధంగా, వాళ్ళంతకు వాళ్ళే తప్పు చేసే విధంగా, పాపం చేసే విధంగా వాళ్ళని ప్రేరేపించు. ఏ విధంగా? నీ ప్రజలను వాళ్ళకు పంపించు.
వాళ్ళతో వ్యభిచారం చేయించు, విగ్రహారాధన చేయించు. పరిశుద్ధుడైన దేవునికి ఇది నచ్చదు. తన ప్రజలైనప్పటికీ తప్పు చేసిన వారిని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి నువ్వు వెళ్తూ వాడు చెప్పిన పనేంటి, బిలాము వెళ్తూ బాలాకుకు ఈ మాట చెవిలో వేసేసి వెళ్ళిపోతాడు. బిలాము బోధ, తప్పుడు బోధ. ఏంటి అది? దేవుని బిడ్డలు విగ్రహారాధన చేయొచ్చు. ఈ విషయాలు కొన్ని సంఘాల్లో మనం ఏం కాదు, విగ్రహారాధన మనకు జరుగుతున్నట్టుగా చాలా మంది చేస్తూ ఉన్నారు కదా. విగ్రహాలకు పెట్టింది తినడం అదేం పెద్ద తప్పేం కాదు. విగ్రహారాధన చేయొచ్చు, ఏం కాదు అని బోధించేవాళ్ళు. బిలాము బోధ అది. అంటే దేవుని బిడ్డలను తప్పుడు మార్గంలోకి నడిపించే ప్రయత్నం. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఏం కాదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాళ్ళతో పాటు నిలవబడొచ్చు విగ్రహాల ముందు. ఏదైనా పండగలకు పిలిస్తే వాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు తినొచ్చు. ఇలాంటి విషయాల గురించి బిలాము బోధించినప్పుడు బాలాకు చేసిన పని ఏంటంటే తన ప్రజలను, మోయాబీయులను వాళ్ళతో పరిచయం చేసుకొని వాళ్ళ స్త్రీలతో పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో వ్యభిచారం చేయడం. ఇందాక చూసాం కదా 25వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో, మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇజ్రాయేలీలు వ్యభిచారం చేస్తున్నారు. తర్వాత విగ్రహాలకు పెట్టింది తింటూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క కోపము రగులుకుంది వారి మీద. శత్రువు ఇజ్రాయేలీయుల మీద దండెత్తి వచ్చినప్పుడు శత్రువులను ఓడించగలడు దేవుడు. కానీ తన ప్రజలు తమంతకు తాముగా పాపం చేస్తే ఆయన ఊరుకోడు. ఈ శోధన ఎలా వచ్చింది కదా, ఇది ఆలోచన చేయాలి. మనంతకు మనమే తప్పు చేసేలా ప్రేరేపిస్తాడు అపవాది. మన మీదకి ఏదైనా శత్రువు వచ్చినప్పుడు, ఏదైనా అపాయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడతాడు. కానీ మనంతకు మనం తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు? మనము శోధనకు లొంగిపోయాం, పాపము చేసేలా ప్రేరేపించబడ్డాం. ఇక్కడ ఇజ్రాయేలీయులు చేసింది కూడా అదే. తప్పు చేశారు, పాపం చేశారు. అప్పుడు దేవుని కోపము రగులుకుంది. కిందికి వచ్చినప్పుడు దాదాపు 24,000 మంది చనిపోతారని రాయబడింది అక్కడ. 8వ వచనంలో 8వ చివరి భాగంలో సమాజం నుండి లేచి ఈటను పట్టుకొని అనగా ఆ ఇజ్రాయేలీని స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్టు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయిన. 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. దేవుని యొక్క కోపము ఒక తెగులు రూపంలో ఇజ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు ఆ రోజు 24,000 మంది చనిపోయారు. ఎవరి ద్వారా జరిగింది ఇది? దేవుడే వారిని నాశనం చేశాడు. దేవుని తెగులు, దేవుని ఉగ్రత ఇజ్రాయేలు తన ప్రజల మీదనే. కానీ అప్పుడు దాకా దేవుని ప్రవక్త అయినప్పటికీ వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేసినప్పుడు, శపించే ప్రయత్నం చేసినప్పుడు తనను మార్చి తన నోట దేవుని మాట నుంచి ఆశీర్వాద వచనాలను పలికించాడు దేవుడు, వారి మీదకి శాపం రాకుండా. అప్పటిదాకా శత్రువులు ఎంతో మందిని ఇజ్రాయేలీలు ఎన్నో యుద్ధాలు చేశారు, లేకపోతే ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా నుంచి వచ్చారు అరణ్యంలో. వారికి ప్రతి దాని అక్కడ అమాలేకులను కూడా జయించినట్టుగా చూస్తాం కదా దానికంటే ముందుగా. సో వాళ్ళ మీద విజయాన్ని దయచేశాడు. శత్రువు దండెత్తి వచ్చినప్పుడు మాత్రము ఇజ్రాయేలీల పక్షముగా దేవుడు ఉండి వారిని రక్షిస్తాడు. కానీ తమ ప్రజలే తనంతకు తాముగా పాపం చేసినప్పుడు మాత్రం ఆయన ఊరుకోడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ రోజు 24,000 మంది చనిపోయినారు బిలాము బోధ వలన. ఈ విషయమే మనకు అర్థం కావాలి. అపవాది ఏం చేస్తాడు అని అంటే మన కంటును మన వేలుతోనే పొడిచే ప్రయత్నం చేస్తాడు, శోధిస్తాడు. ఇది చేయి, అది చేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, దానిని ఆశించవచ్చు కదా, దీనిని ఆశించవచ్చు కదా, తప్పేం కాదు కదా, విగ్రహారాధన తప్పేం కాదు, మీ స్నేహితులు పిలిచినప్పుడు వెళ్ళడం తప్పేం కాదు, పూజలో కూర్చోవడం తప్పేం కాదు, వారి పెట్టింది తినడంలో తప్పేం కాదు. శోధించడము మన అంటే వాడి కన్నింగ్ మైండ్, క్రిమినల్ మైండ్ అపవాదిది. వాడి చేతికి మన్ను తాకకుండా మనల్ని శిక్షించేలా, దేవుడే మన మీద, దేవుని కోపము మన మీదకి వచ్చేలా ప్రేరేపిస్తాడు. ఇది జరుగుతుంది అక్కడ. దూకమని చెప్పాడు కానీ తోసేయడు. మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తాడు,
మనల్ని తీసుకువెళ్ళిన తర్వాత పాపము మన బలవంతంగా చేయించాడు, కానీ పాపము చేసేలా ప్రేరేపిస్తాడు. అననీయ సప్పీరా జీవితంలో అదే జరిగింది. అవ్వ జీవితంలో అదే జరిగింది. కానీ ఆ పండు తీసుకొనొచ్చి అవ్వకు నోట్లో పెట్టాడా? చేయడలా. ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఏం కాదు, తినొచ్చు. దేవదూతల వల్లే ఉంటారు. అది బోస్టింగ్. మీరు గొప్పగా ఉంటారు. దేవదూతల మీ కన్నులు తెరవబడతాయి. మీకు ఇంక దేవుడు అవసరం లేదు. మీరే దేవదూతలు. మీరే దేవుళ్ళు. కదా! బోస్టింగ్. గొప్పగా ఉండడం. గొప్పగా ఉండాలి నేను. ఎవరి అవసరం లేదు నాకి. ఎవరి సహాయం అవసరం లేదు. ఇది జరుగుతుంది. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. మన జీవితాలలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే వాటి నుంచి వెంటనే తప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది ఒక శోధన అనే విషయం గ్రహించవలసిన అవసరం ఉంది. మన ఆలోచనల ద్వారా వాడు ఎక్కడికో మనల్ని తీసుకువెళ్తాడు, కానీ అక్కడ పాపం చేసేలా ప్రేరేపిస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసేలా, దేవునికి వ్యతిరేకంగా క్రియలలోకి దించేలా వాడు చేస్తున్నప్పుడు దేవుని శిక్ష కూడా మన మీద ఉంటుంది. పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి స్థితిలో దేవుని ప్రజలుగా మనం ఉండకూడదు. ఆయన తన ప్రజలైనప్పటికీ తప్పు చేస్తే మాత్రం ఊరుకోడు. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానిని గ్రహించినప్పుడు తప్పు తెలుసుకొని పాదాల మీద పడి ఒప్పుకొని ఆ శోధన నుంచి బయటపడినప్పుడు ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. కింద యాక్సిడెంటల్‌గా మనం ఎక్కడ పడిపోయినా, పైనుంచి కింద పడినా ఆయన రక్షిస్తాడు, కానీ బలవంతంగా ఒకవేళ మనంతకు మనమే దూకేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన రక్షించడు. హల్లెలూయా! ఇంకా మిగతా భాగాలన్నీ కూడా ఉంది. తర్వాత వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.